ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మన పాస్టర్లను బ్లెస్ చేయాలని, మనకు మంచి పాస్టర్లను ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పాస్టర్లు అందరూ కూడా సతాన్ ఏజెంట్లు. వాళ్ళు సతాన్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఓన్లీ సతానికే పనిచేస్తారు. వాళ్ళు ఏమి చర్చి విషయంలో చింత కలిగి ఉండరు. నశించిన ఆత్మల విషయమై వాళ్ళకి చింత లేదు. వాళ్ళు శాంతి శాంతి పీస్ పీస్ అంటుంటారు. అంటే ఎన్ని వార్ఫేర్స్ ఉన్నాయి, ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు, ఆ చర్చిలో వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ఏం లేదు. శాంతి శాంతి, నేను ప్రార్థన చేస్తున్నా, నేను మంచిగా ప్రార్థన చేస్తాను, మీరు నెమ్మదిగా ఉండండి అంటూ మనల్ని జోలపాట వాడుతుంటారు. మన ప్రాబ్లమ్స్ని రూట్ కెనాల్స్ నుంచి తీయరు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే పైపైన పబ్బం గడుపుకునే వాళ్ళు. నువ్వు డబ్బులు నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు ఈ ప్రేయర్ మీటింగ్ పెట్టించుకో, ఇంతమంది భోజనాలు పెట్టు, దేవుడిని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, లేకపోతే నువ్వు ఇంత కానుక నీకు దేవుడు హెల్ప్ చేస్తాడు. సో ఇలా నీ ప్రాబ్లం నుంచి ఎంత తిందామా, నీ ప్రాబ్లం నుంచి ఎంతగా పిండుదామా అదే కానీ, అరే నీ ప్రాబ్లం ఇట్లుంది, నీకేమో దయ్యం పట్టినట్టుంది, నేను డెలివరెన్స్ చేస్తా, లేకపోతే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, నీ జనరేషన్ కర్స్ వస్తున్నట్టున్నాయి, నీ జీవితంలో ఈ పాపం ఉంది, దీన్ని తీసేసుకుంటే దేవుడు నేను మళ్ళీ హీల్ చేస్తాడు. ఇట్లా ఆయన మన తప్పులు తెలుసుకొని మనకి హెల్ప్ చేసి మనకు ఒక డాక్టర్ లాగా ఉండాలి. కానీ ఏం కాదులే, రోగం ఉన్నా పర్వాలేదు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, పైపైన పూత రాస్తే ఏమవుతుంది, వర్షం పడితే పూత అవుతుంది. కాబట్టి ఇలా పొరపెట్టే ప్రవక్తలు నూతన ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళను, నేను పంపలేదు వాళ్ళను, మీరు అట్లాంటి వాళ్ళని నమ్మితే మీరు ఏమవుతారు, మీరు మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, మీ ఆత్మలను పోగొట్టుకుంటారు. కాబట్టి నిజమైన సేవకుడు ఎలా ఉండాలంటే, నీ చింత కలిగి ఉండాలి, నీ గురించి ప్రభు దగ్గర మొరపెట్టే వాళ్ళే ఉండాలి. నీకోసం ఉపవాస ప్రార్థన మనం కాదు, ఫాస్టింగ్ ప్రేయర్ ఆయన చేయాలి. బాగా చేసి అక్కడ నుంచి దేవుని నుంచి ఆన్సర్ కనుక్కొని మనకిచ్చి, నీ ప్రాబ్లం ఇలా ఉంది, నువ్వు ఇక్కడ సరిగా లేవని దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు సరి చేసుకో, నేను నీకు హెల్ప్ చేస్తా అంటూ ఎవరైతే మన కోసం ప్రార్థన చేస్తారో, ఎవరైతే మన కోసము నిజమైన చింత కలిగి ఉంటారో వాళ్ళు నిజమైన పాస్టర్స్. ఇప్పటి పాస్టర్ అయితే అలా లేనే లేరు. అసలు ఫాస్టింగ్ పీరియడ్స్ అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఫంక్షన్లు, పార్టీలు ఇవే ఉంటాయి. కాబట్టి మనకు మంచి పాస్టర్స్ కావాలని మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఎవరైతే మన కోసం నిజమైన చింత కలిగి ఉంటారో దేవుడు అలాంటి పాస్టర్లను మనకు దయచేయమని. ఒకవేళ మీ పాస్టర్లు అలా లేకుంటే ఆయన కోసం మేము ప్రార్థన చేయొద్దు, ఆయనను విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మారారు. దేవుడు మనల్ని అలాంటి దొంగ పాస్టర్ల నుంచి కాపాడను గాక. ఆమెన్.